హాయ్ ఫ్రెండ్స్, అమెరికా పోలీసులు ఒక అతనికి గ్యాస్ పీల్చుకునేలా చేసి చంపేశారు. సో, అసలు దీని వెనకాల స్టోరీ ఏంటి? సో, ఇప్పుడు మనం చూద్దాం. 1988లో చార్లెస్ అనే ఒక మత ప్రబోధకుడైతే ఉన్నాడు. అతని భార్యని సొంతంగా చంపించమని చెప్పేసి ఇద్దరికి సుపారీ ఒక్కొక్కరికి $1000 అయితే ఇచ్చారు. వాళ్ళ పేర్లు ఏంటంటే స్మిత్ అండ్ పార్కర్. సో, వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ భార్యని అత్యంత కిరాతకంగా చంపేశారు. చంపిన తర్వాత పోలీసులకైతే ఈ విషయం తెలిసిపోయింది. దానివల్ల చార్లెస్ ఈ మరణ భయంతో తర్వాత నన్ను ఏం చేస్తారని చెప్పి అతను ఆత్మహత్య అయితే చేసుకున్నాడు. తర్వాత వీళ్ళిద్దరు పోలీస్ కస్టడీకి తీసుకొని కేసు అయితే ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత 30 years నుంచి కేసు అయితే కొనసాగుతుంది. మధ్యలోనే ఈ పార్కర్ అనే వ్యక్తికి శిక్షణ అయితే ఖరారు చేసి అతన్ని పాయిజనస్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేయమని చెప్పేసి అక్కడ కోర్టు అయితే ఆర్డర్లు అయితే పాస్ చేసింది. అతన్ని ఆ విధంగా చంపేశారు. నెక్స్ట్ స్మిత్ అనే వ్యక్తి 30 సంవత్సరాల నుంచి జైలు శిక్ష అనేది అనుభవిస్తూ ఉన్నాడు. సో, ఇతనికి మొన్న గురువారం ఏం జరిగిందంటే అక్కడ కోర్టు అనేది ఈ నేరాన్ని అంగీకరించడం వల్ల అతనికి మరణశిక్ష అయితే విధించింది. సో, ఈ మరణశిక్ష ఎలా ఉండాలి అనే దానికోసం చర్చ జరిగినప్పుడు అతనికి నైట్రోజన్ గ్యాస్ పీల్చుకునేలా చేసి చంపేయమని చెప్పేసి అక్కడ కోర్టు అయితే ఆర్డర్ చేసింది. సో, ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి కానీ అక్కడ ఉన్న మానవ హక్కుల సంఘాలు కానీ అక్కడ ఉండే వైట్ హౌస్ కూడా దీన్ని వ్యతిరేకించాయి. సో, ఈ కోర్టు ఇవన్నీ లెక్క చేయకుండా అతనికి మరణశిక్ష అయితే ఈ విధంగానే విధించమని చెప్పేసి ఆర్డర్స్ అయితే పాస్ చేసింది. సో, ఇలా చేసిన తర్వాత అతనికి నైట్రోజన్తో కూడిన సిలిండర్ మాస్క్ అనేది ఈ ముక్కుకు టైట్గా అమర్చి అతన్ని ఒక మంచానికి టైట్గా కట్టేసిన తర్వాత ఈ నైట్రోజన్ గ్యాస్ అనేది ఆన్ చేశారు. ఇది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, మీడియా సభ్యులు అండ్ ఒక 20 మెంబర్స్ వరకు చూస్తుండగానే ఈ ఘటన అనేది జరిగింది. సో, ఇలా జరిగిన తర్వాత 22 minutes అతను ఆ బాధను అనేది అనుభవిస్తూ చనిపోయాడని చెప్పేసి బయటకి ఈ న్యూస్ అయితే వస్తుంది. సో, ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? సో, ఇలా ఏదైనా నేరం చేసిన తర్వాత ఇంత క్రూరంగా చంపవలసిన అవసరం ఏముందని చెప్పేసి ప్రపంచ మీడియా కథనాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. సో, ఈ విధంగా మనం ఇతనికి ఈ విధంగా నైట్రోజన్ గ్యాస్తో డెత్ అనేది ఖరారు చేశారు. ప్లీజ్